హాయ్ బ్రో, ఇది ఆపరేషన్ సింధూర్ గురించి ఏం చెప్పాలి? నేను చెప్పేది ఏముందండి, దేశం అంతా చెప్పుకుంటున్నారు, ముందు బాధపడ్డారు, ఈరోజు ఆనందపడుతున్నారు. మోడీ గారే చెప్పారు దీపావళి చేసుకుంటాం, నెక్స్ట్ దసరా కూడా చేసుకుంటాం, మీకు అందరం మూడిందిరా అని చెప్పారు. ఇంకెంతకు మించి ఆనందమే ఉంది? ముందు మనకు బాధ వచ్చింది, తర్వాత ఈరోజు ఆనందం వచ్చింది. ఎందుకంటే 1+4 అంటే ఒక దెబ్బ కొట్టారు, మన వాళ్ళు 3 దెబ్బలు బోనస్కి ఇచ్చారు వాళ్ళకి. అంటే వాళ్ళు మన వాళ్ళు 26 మందిని చాలా అమాయకులైన ఏ పాపం తెలియని వాళ్ళని చంపేశారు. ఇప్పుడు మనోళ్ళు అన్ని పాపాలు చేసిన కొంతమంది దుర్మార్గుల్ని దగ్గర 100 మందికి పైగా చంపేశారు. ఇది ఓన్లీ టెర్రరిస్టులు టార్గెట్ చేస్తున్నారు కాబట్టి దీన్ని యుద్ధంగా చూస్తారా, కలుపు మొక్కలతో ఏరివేతని చూస్తారా? కలుపు మొక్కలు ఏరివేతనే చెప్పాలి. ఇప్పుడు మన దేశం ఎప్పుడు కూడా యుద్ధం కోసం పోరాడేది, సరిహద్దుల కోసం ఇలా కొట్టుకునేది అయితే ఇప్పటికే కూడా భారతదేశ చరిత్రలో ఎన్నో యుద్ధాలు రావాలి, కానీ అవేవి లేవు. మనం ఎప్పుడు కూడా శాంతియుతంగా మనం ఎవరి జోలికి వెళ్ళాం, మన జోలికి వస్తే ఊరుకోమనే పద్ధతి మంది. గతంలో ఎప్పుడో మేము పుట్టక ముందు ఎప్పుడో పూర్వంలో 90s ఎప్పుడో ఒక యుద్ధం జరిగిందని విన్నాం. ఇప్పుడు వరకు అయితే ఆ దాఖలా లేవు. కానీ మోడీ ప్రభుత్వం ఏంటంటే ఒక చెంప మీద కొడితే 1కి 2 ఖచ్చితంగా ఇచ్చి తీరుద్ది. నేను అది చేసి చూపించింది. కానీ ముఖ్యంగా ఇక్కడ ఉగ్రవాదుల మీద మాత్రమే దాడి జరిగింది. చాలా మంది కూడా పాకిస్తాన్ వాళ్ళు అమాయకమైన ప్రజల మీద దాడి జరిగింది అనేటట్టు వాళ్ళ సోషల్ మీడియాలో అంతా ఏదేదో ప్రచారం చేసుకుంటారు. ముఖ్యంగా చనిపోయిన ఉగ్రవాదులకు కూడా పాకిస్తాన్కి సంబంధించిన స్థానిక ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మద్దతు తెలుపుతారు. వాళ్ళకి తెలుసో లేదో తెలియదు, కానీ కేవలం ఉగ్రవాదుల మీద మాత్రమే దాడి. మోడీ గారు చేసిన పని 100% కరెక్ట్. పాకిస్తాన్ సోషల్ మీడియా చాలా ఫాల్స్ ప్రాపగండా చేస్తున్నారు, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇండియాలో న్యూస్ చేసే యూట్యూబర్స్ కూడా సోషల్ మీడియా కూడా అటువంటి ఏం చేయట్లేదు. సో అంటే అది చెయ్యాలంటారా, వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా, లేకపోతే లేదు మనం నిజాయితీగా ఉండాలంటారు? వాళ్ళ సోషల్ మీడియా అంటేనే మనం 100 న్యూస్లు చూస్తే అందులో 90 ఫేకే ఉంటాయి. అందులో పాకిస్తాన్ అంటేనే మొత్తం ఫేక్. అందులో మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే టెక్నాలజీ అంటే ఏంటో తెలియదు, జనాలు అసలు సరిగ్గా ఫోన్లు ఆడటం అంటే తెలియదు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఎడారిలో బతికే గొర్రె జనాలు అంటూ వాళ్ళ గురించి వాళ్ళు ఏదో చేద్దాం మనకి. ఎందుకంటే మన టార్గెట్ ఒకటి, మోడీ గారు ఒకటే చెప్పారు, యుద్ధం అయితే మేము కోరుకోవటం లేదు, ముఖ్యంగా ఉగ్రవాదులు ఏదైతే ఉందో దాన్ని హతమార్చుతామన్నారు. ఈ రోజు హతమార్చారు. అది అంతే. సోషల్ మీడియాలో ఏంటంటే ఎవరి డబ్బుల కోసం, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ కోసం, లేదంటే వాళ్ళ యొక్క సొంత టీఆర్పీ కోసం రాసుకుంటారు. వాటి గురించి పట్టించుకున్నంత అవసరం లేదు. మోడీ గారు కూడా ముఖ్యంగా మన దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు కూడా ఒకటే చెప్పారు, ఏంటి, మన దేశ సమగ్రతకు సంబంధించిన రహస్యాలు కానీ, మన దేశాన్ని కించపరిచినట్టు కానీ, పాకిస్తాన్ పొగుడుతున్నట్టు కానీ సోషల్ మీడియాలో ఎవరు కూడా పోస్టులు పెట్టదని చెప్పారు. అది ఇటు మోడీ గారు చెప్పారు, ముఖ్యంగా మనకి ఏపీ డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పారు. ఎందుకంటే మన దేశ సమగ్రత అనేది మన ముఖ్యం. మన దేశ రహస్యాలని బయటకు వెళ్ళకూడదు, ఎదురు దేశానికి మనం ఒక అవకాశం అనేది ఇవ్వకూడదని చెప్పారు. అది మన దేశంలో ఏం జరిగితే బెటర్, అప్పుడు వాళ్ళ దేశంలో ఏం జరిగితే మనకి వాళ్ళు ఎలాగో ఆల్రెడీ ఫాల్సే కాబట్టి మనం పట్టించుకోని అవసరం లేదు. అక్కడ ఈ టెర్రరిస్టుల దాడిలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ మృతదేహాల దగ్గరికి మిలిటరీ వాళ్ళు కూడా వచ్చి సానుభూతి తెలియజేయడం, వాళ్ళకి ప్రభుత్వ లాంఛనాలతో ఖననాలు చేయడం అవి జరుగుతుంది. ఇంకా ఇది చేస్తూ కూడా వీళ్ళు మళ్ళీ ప్రూఫ్లు అడుగుతున్నారు. అదే కదా, ఇప్పుడు ఇక్కడ మీరు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రూఫ్లు అడిగారా లేదనేది పక్కన పెడితే, ముఖ్యంగా పాకిస్తాన్ ధోరణి ఎలా ఉంటుందని అంటే, గతంలో ఏం చెప్పింది, ఉగ్రవాదులకి మాకు సంబంధం లేదని అదే దేశం చెప్పింది. ఇప్పుడు మన దేశంలో అమాయకులైన 26 మందిని చంపేసినప్పుడు, హిందువులు చంపేసినప్పుడు ఉగ్రవాదాన్ని మేము ఎంకరేజ్ చేయలేదు, మేము చంపేద్దామని చూస్తున్నాం అన్నది. మరి అటువంటి మాటలు మాట్లాడినప్పుడు, నిన్న ఎంతమంది ఉగ్రవాదులు చనిపోతే వాళ్ళ శవాలకి అంత్యక్రియలు ఎందుకు జరిపారు, వాళ్ళ అంత్యక్రియల్లో వీళ్ళు ఎందుకు పాల్గొన్నారు, గాయపడిన ఉగ్రవాదులకు వీళ్ళు ఎందుకు పలకరించారు? ఏకంగా పాకిస్తానీ ఆర్మీ కానీ, లేదంటే అధికారికంగా ఉన్న ప్రభుత్వ అధికారులు కానీ, నాయకులు కానీ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ ఎందుకు వెళ్ళి చేయడం? అంటే 2 నాలుగుల కింద మాట్లాడుతున్నట్టు కదా. అంటే ఒక రకంగా చెప్పాలంటే దొంగలే కదా వీళ్ళు. మరి అటువంటి వాళ్ళని ఖచ్చితంగా వదిలే ప్రసక్తి లేదు. దొంగలాగే చూడాలి. యుక్రెయిన్ యుద్ధం జరుగుతున్నప్పుడు మోడీ గారు వెళ్ళి యుద్ధం ఆపడం చేయడానికి ట్రై చేశారు, కానీ అదే పరిస్థితి ఇవాళ మనకు వచ్చేసింది, భారతదేశానికి వచ్చింది. మోడీ గారు ఇవాళ యుద్ధం చేయాల్సి వస్తాం. ఏంటి అప్పటికి ఇప్పటికి ఎలా చూస్తారంటే ఆ పరిస్థితి? మనం ఒకటండి, మీరు ఇప్పుడు అన్నారు కదా మనం యుద్ధం చేస్తున్నామని, మనం ఇంకా యుద్ధం మొదలెట్లేదు. మనం యుద్ధం మొదలెడితే ఖచ్చితంగా వన్ సైడ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీరు అనేటట్టు ముందు అన్నారు కదా కలుపు మొక్కలని, కేవలం కలుపు మొక్కలు మాత్రం వేరుతున్నారండి. పంట చేను నాశనం చేయాలని మోడీ గారు ఆలోచించట్లేదు. పంట ఎప్పుడు బాగుండాలి, మనకు అన్నం పెట్టాలి, వాళ్ళు బాగుండాలి, మనం బాగుండాలని చూస్తాను. మోడీ గారు చెప్పింది కేవలం కలుపు ఏరువేత. ఇప్పుడు 100 మందిని కలుపు ఏరారు, ఇంకా ఉంటే ఇంకో 2 ఏరుతారు. అంతే తప్పితే వాళ్ళని అమాయకమైన ప్రజలు ఇప్పుడు మన పాకిస్తాన్ అంటాను, ఓపెన్ గా చెప్తున్నారు. పాకిస్తాన్ లో కూడా కొంత మంచి వాళ్ళు ఉంటారండి, మన దేశంలోనూ దరిద్రులు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం. కానీ ఏంటంటే ఇక్కడ అమాయకమైన ప్రజలు చంపడం, బాంబ్ బ్లాస్టులు, దాడులు ఇలాంటివన్నీ చేయడం కూడా తప్పండి. ఇప్పుడు ఇక్కడ 26 మంది చనిపోయారు, వాళ్ళు ఎవరికైనా హాని చేశారండి? వాళ్ళు ఏమైనా దేశ ద్రోహాల్లో అట్లా పాల్గొనలేదు కదా, వాళ్ళు ఏమైనా పాకిస్తాన్లో ఏం చేయలేదు కదా. వాళ్ళు ఏదో పర్యాటక ప్రాంతం కోసం అని చెప్పి అక్కడికి వెళ్ళారు, అనుకోకుండా ఒక దాడి జరిగింది, ఆ దాడిలో వీళ్ళందరూ చనిపోయారు, అది తప్పు.
దానికి శిక్షగా వాళ్ళందరినీ కూడా మోడీ గారు ఎయిర్వేయడం జరుగుతుంది తప్పితే ఎక్కడా కూడా అమాయకమైన ప్రజలు, పాకిస్తానీ ప్రజలు ఎవరిని కూడా మోడీ గారు కానీ ఇండియన్ ఆర్మీ కానీ ఎప్పుడూ కూడా అలాంటి అసమర్థమైన యుద్ధం అనేది చేయదండి. ప్రజెంట్ అయితే యుద్ధం స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అయితే మాత్రం వన్ సైడ్ ఉంటుందండి. ఇది కేవలం ఒక ట్రయల్ రన్ లాంటిది. ఒకవేళ కాలు దూపి పాకిస్తాన్ కానీ మేము ఉగ్రవాదులు వెనకాల ఉన్నామని చెప్పి ఆల్రెడీ మనకి ఇంటి దొరుకుతుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తున్నాయి ఉగ్రవాదులకి పాకిస్తాన్ ఒత్తాసు పలుకుతుందని తెలుస్తుంది. ఒకవేళ మీరు అనేటట్టు అది ఎదరకు వచ్చింది అనుకోండి, యుద్ధం వస్తుంది. యుద్ధం వచ్చినప్పుడు వన్ సైడ్ ఉంటాం. వెనక్కి తీసుకోవాలంటారు ఇదే సమయం అంటారా? ఇదే మంచి టైం అండి. మీరు అన్నట్టు పాక్ ఆక్రమిత ప్రాంతం ఏదైతే ఉందో, జమ్మూ కాశ్మీర్లో కొంత ప్రాంతం ఏదైతే ఉందో, ఈ టైంలోనే మొత్తం సరిహద్దు భాగాన్ని అంతటా కూడా మన ఇండియాకు పూర్తిగా కలిపేసుకొని టైట్ సెక్యూరిటీ అనేది మెయింటైన్ చేస్తే రేపటి రోజుల్లో ఇంకా ఉగ్రవాదులు అనేవి ఇండియా బోర్డర్కి రారండి. సెక్యూరిటీ ఎలా ఉండాలంటే డబుల్ సెక్యూరిటీ ఉండాలి. గతంలో దాదాపుగా 70 ఏళ్ల నుంచి మనం చూసుకుంటే పాక్ ఆక్రమిత ప్రాంతం అని చెప్పి జమ్మూ కాశ్మీర్ని పాకిస్తాన్ కలిపేసుకున్నారు. కానీ ఇండియా మ్యాప్లో ఒక తలకాయలా చూస్తామా జమ్మూ కాశ్మీర్ అంటే ఇండియాకి ఒక తలకాయలా పైన చూస్తాము. కానీ అదంతా కూడా పాకిస్తాన్ కంట్రోల్లో ఉంటుంది. ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా అక్కడ వెళ్ళడానికి, ఏదైనా చేయడానికి, తినడానికి, బ్రతకడానికి ఉండేది కాదు. కానీ ఇది సరైన టైం. గతంలో ఆర్టికల్ 317 రద్దు చేశారు. అప్పుడు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఇంకా కీలకమైన డెసిషన్ తీసుకొని మీరు అన్నట్టు ఆ పాక్ సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా కూడా టైట్ సెక్యూరిటీ మెయింటైన్ చేసి ఇంకా ఫుల్గా కలిపేసుకుంటే ఇంకెప్పుడు కూడా ఉగ్రవాదం అనేది రాకుండా ఉండే విధంగా చేస్తే మాత్రం మన దేశం సురక్షితంగా ఉన్నట్టే. ఖచ్చితంగా దాని మీద మోడీ గారు తీసుకున్న నిర్ణయం చాలా కరెక్ట్. ఇంకా ముందు కూడా ఒక అడుగు ఎదరకు వేసి ఇంకా ఏం చేసినా తప్పులేదు. మా ఆపరేషన్ సింధూర్ అని అంటే మోడీ గారు ఏం చేసినా కానీ వెనకాల కొంచెం అర్థం ఉంటుంది. ఇప్పుడు సింధూర్ అనేది ముఖ్యంగా హిందూ మతానికే కానీ సనాతన ధర్మానికి చాలా కీలకం. ప్రతి మహిళకి కూడా, పెళ్ళైన మహిళకి కూడా తన నుదుటి బొట్టు సింధూరం ఉంటేనంటే వాళ్ళ సంసారం అనేది, వాళ్ళ కుటుంబం అనేది ఎక్కువ రోజులు బతికే అవకాశం ఉంది. జీవితాంతం కూడా క్షేమంగా ఉంటారండి. మరి అటువంటి ఆడవాళ్ళు 26 మంది ఆడవాళ్ళ బొట్టులు చెరిపేశారు అన్యాయంగా. దానికి చిహ్నంగా ముఖ్యంగా వాళ్ళ ఆడబొట్టుల సింధూరం ఏదైతే చెరిపేశారో దానికి ముఖ్యంగా ఈ సింధూర్ అనే పేరు పెట్టడం. ముఖ్యంగా సింధూర్ అంటే కూడా వీర తిలకం అనే ఒక గుర్తింపు ఉండేటట్టు, అందుకు ఆ పేరు పెట్టి అక్కడ ఏదైతే నుదుటి బొట్లు చెరిపేశారో దానికి చిహ్నంగా ఆ టైటిల్ పెట్టారు. దానికి తగ్గగా ప్రతిఫలం ఇచ్చారు. మోడీ గారు ఏం చేసినా సరే 1కి 10 సార్లు ఆలోచించే చేస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. మన దేశంలో మనకి ఎన్ని కుళ్ళు కుతంత్రాలు ఉన్నా సరే మనం తర్వాత చూసుకోవడమే. ఇప్పుడు దేశం అంతా కూడా ఏకం అవ్వాల్సిన టైం వచ్చింది. మన దేశంలో ఎంత రాజకీయం ఉన్నా సరే ఈ యుద్ధం జరిగిన అన్నాళ్ళు, పాకిస్తాన్తో మనం పోరాడిన అన్నాళ్ళు కూడా మనం సైలెంట్గా ఉండాలి. ఆ తర్వాత మనకి రాజకీయం, కాంగ్రెస్ బీజేపీ వేరే కొట్టుకున్న తర్వాత. కానీ మన మీదకి ఎవరైనా వస్తే మాత్రం మనం అంతా ఒకటి. భారతదేశం సత్తా ఏంటో మోడీ గారు ముందుండి చూపెడతారు. దానికి వెనకాల మనం వెన్నుదన్నుగా నిలబడాలి. ఆ అవసరం ప్రతి పౌరుడికి ఉంది. కొంతమంది ప్రకాష్ రాజు, నారాయణ లాంటి వాళ్ళు కామెంట్స్ చేస్తారంటే ఇప్పుడు మీరు అన్నారు కదా పాకిస్తాన్లో కలుపు మొక్కలు అన్నారు కదా, అలాగే మన దేశంలో కూడా కొన్ని కలుపు మొక్కలు అంటే అవన్నీ అసలు పట్టించుకోవట్లేదు. ఏమీ లేనప్పుడే ఏదో కలుపు మొక్కలకి కొంత మందు వేద్దాం, కొంత నీరు పెడదాం అనే రకాలండి. ఒక రకంగా వాళ్ళు కలుపు మొక్కల కన్నా నీచమండి. ఇప్పుడు అలాంటి వాళ్ళ గురించే కదా ఏపీ డిప్యూటీ సీఎం మాట చెప్పాడు, కుక్కల్లాగా ఎత్తే మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళి బొక్కలో వస్తాను అన్నాడు. అదే జరుగుతుంది. ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నాడని ఇప్పుడు మీరు ఒక విషయం గుర్తు చేసుకున్నారు లేదు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ బ్యాక్గ్రౌండ్లో కుక్క అరుస్తుందండి. ఆ కుక్కను అరుతూ ఆయన చూసి ఈ కుక్కలాగా అరిచినట్లయితే సోషల్ మీడియాలో తోలు తీసి ఒక్కొక్క బొక్కలో తీసి కూర్చోబెడుతున్నాడు. ఎందుకన్నాడు? దేశద్రోహులు మన దాంట్లో ఉన్నారండి. ఇప్పుడు నాస్తికులు అని చెప్తున్నారండి. నాస్తికుడు అయితే నాస్తికుడిగా ఉండట్లేదండి. ప్రత్యేకించి కొంతమందిని టార్గెట్ చేస్తూ ముఖ్యంగా హిందుత్వాన్ని, బీజేపీని, పవన్ కళ్యాణ్ లాంటి వాడిని, లేకపోతే దేశ సమగ్రతను గురించి ఇలాంటి టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. అది తప్పు కదా. ఇప్పుడు యుద్ధం వచ్చిన పరిస్థితుల్లో మాట్లాడడం అనేది అంతకంటే తప్పు. దాని మీద ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే చర్యలు తీసుకున్నారో అందులో జైల్లో పెట్టినా తప్పులేదు.